4 వచనం చూడండి. దేవదూతలు నేను ఈరోజు ఏం చెప్తున్నాను, పేతురుకు రాసిన రెండో పత్రిక. పేతురు వ్రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయంలో 4 వచనం చూడండి. సో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి బిలంలోకి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. అర్థమవుతుంది కదండి. సో దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా, ఇప్పుడు దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు ఊరుకోలేదండి. దేవదూతలు పాపం చేస్తేనే వాళ్ళని ఊరుకోలేదు దేవుడు. ఈ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని వాళ్ళు విడిచిపెట్టకుండా ఏం చేశారు, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోకి త్రోసి, పాతాళ లోకం ఉందండి, పాతాళ లోకం వేరు, నరకం వేరు. పాతాళ లోకం నరకం ఒకటి కాదన్నమాట. సో ఇప్పుడు క్రీస్తునందు ఎవరైతే మృతి పొందలేదో, క్రీస్తుని ఎవరైతే విశ్వసించకుండా మరణిస్తారో వాళ్ళందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోతారన్నమాట. క్రీస్తుని ఎవరైతే విశ్వసించి మరణిస్తారో వాళ్ళందరూ మధ్యాకాశానికి వెళ్ళిపోతారండి. అర్థమవుతుందా? క్రీస్తుని విశ్వసించకుండా ఎవరైతే మరణిస్తారో వాళ్ళందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. క్రీస్తుని విశ్వసించి ఎవరైతే మృతి పొందుతారో వాళ్ళందరూ మధ్యాకాశానికి వెళ్తారండి. ఎవ్రీవన్ షుడ్ గో టు విత్ జీజస్. చనిపోగానే ప్రతి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుందండి. జీజస్ దగ్గర మనం అందరం సరౌండ్ అవుతాం. అది అలా చెప్తుంటే కొంతమంది కోపం వస్తుంది. ఒక పాస్టర్ గారు రోజంతా నన్ను చాలా తిట్టారన్నమాట. నువ్వు ఎందుకు సొంతంగా చెప్తున్నావు, నీ సొంత ఆలోచనలు ఎందుకు చెప్తున్నావు? తప్పులేదండి, నేను ఖచ్చితంగా అది కరెక్ట్ అనే అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ రాంగ్ అని నేను అనుకోవట్లేదు. కాకపోతే అది బైబిల్లో లేదు కానీ నేను అనుకున్నది చెప్తున్నాను. మేబీ అది నాకు 100% కరెక్ట్ అనిపిస్తుంది. అది నాకు రాంగ్ అని నాకు అనిపించట్లేదు. అర్థమవుతుందండి. చనిపోయిన ప్రతి ఆత్మ ముందు ఏసై దగ్గరికి వెళ్తుంది. ఏసై డిసైడ్ చేస్తాడు మనం మధ్యాకాశంలో ఉండాలా, లేకపోతే ఈ పాతాళ లోకంలోకి వెళ్ళాలి. పాతాళ లోకము అనేది పాతాళ లోకము నరకము ఒకటి కాదండి. అర్థమవుతుంది. పాతాళ లోకం నరకం ఒకటి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమవుతుందండి. పాతాళ లోకం నరకం అనేది ఒకటి కాదు. ఇప్పుడు మధ్యాకాశం అనేది వెయిటింగ్ ప్లేస్ మాట. సో మధ్యాకాశంలో ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్య వారసులు అవుతారు. మరి ఇంకా ఏసీ రెండో రాకడ రాలేదు కదా. ఏసీ రెండో రాకడలో వచ్చినప్పుడు ఆ మధ్యాకాశంలో ఉన్న వాళ్ళని, ఆ జనుల్లో ఎవరైతే బతుకున్న వాళ్ళు ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతే మధ్యాకాశం అంతా ఖాళీ అయిపోతుంది. అర్థమవుతుందండి. ఈ మధ్యాకాశం అనేది వెయిటింగ్ ప్లేస్ మాట. ఏసే రెండో రాకల్లో దేవుడు ఎవరినైతే పరలోక రాజ్య వారసుల కింద తీసుకువెళ్తారో వాళ్ళందరినీ మధ్యాకాశంలో ఉండమంటాడు చనిపోయిన తర్వాత. చాలామంది అడిగారు, మనుగారు అడిగారు, ఏమని అడిగారు, మేడం గారు చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు చనిపోయిన క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు, చనిపోయిన క్రైస్తవుల యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అడిగారండి. అని మనుగారు అడిగారు. ఈవేళ కూడా మన లైవ్కి వచ్చారు కదా. అడిగినప్పుడు నేను చెప్పాను, ఎవరైతే క్రీస్తును విశ్వసించి చనిపోతారో వాళ్ళందరూ మధ్యాకాశంలో అసలు క్రీస్తును విశ్వసించకపోయినా చనిపోగానే మన ఆత్మ మన శరీరాన్ని విడిచేస్తుందండి. అర్థమవుతుందండి. చనిపోగానే మన ఆత్మ మన శరీరాన్ని విడిచేస్తుంది. విడవగానే మన ఆత్మ క్రీస్తు దగ్గరికి వెళ్తుంది. మన ఆత్మ క్రీస్తు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు క్రీస్తు ఆత్మకు చెప్తాడు, నువ్వు నన్ను విశ్వసించావు కదా, నువ్వు మధ్యాకాశంలోకి వెళ్ళి. అదే క్రీస్తును విశ్వసించిన ఆత్మ ఏసీ దగ్గరికి వెళ్తుంది. ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను విశ్వసించలేదు కదా, నువ్వు పాతాళ లోకంలో ఉండు, నేను మళ్ళీ రెండో రాకల్లో వస్తాను, వచ్చి నీకు తీర్పు అనేది నేను తీరుస్తాను, నేను నీకు తీర్పు తీర్చి నిన్ను నరకంలోకి పడేస్తాను అని వాళ్ళని పాతాళ లోకానికి పంపించేస్తాడండి. పాతాళ లోకం అనేది సృజింపబడిపోయింది. పాతాళ లోకం, మధ్యాకాశం, ఈ రెండు సృజింపబడిపోయి. అర్థమవుతుంది కదండి. కాకపోతే అది అలా చెప్పొద్దు అని అంటున్నారండి. అది తప్పు కదా. నేనైతే నాకు అది చెప్పడం తప్పని అనిపించట్లేదు. ఎందుకంటే కొన్ని దర్శనాలు ఇస్తాడండి దేవుడు, కొన్ని దర్శనాలు, కొన్ని తలంపులు ఇస్తాడు. సో నాకు అనిపించింది, ఇప్పుడు సృష్టికర్త ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి కదండి. మనం చనిపోయిన తర్వాత మన శరీరం అనేది నిష్ప్రయోజనం,
మట్టిలో కలిసిపోతుంది. ఇంక మన శరీరంకి మనకి సంబంధం లేదు. మన ఆత్మే ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ పౌలు భక్తుడు ఏం చెప్పాడు? శరీరం నిష్ప్రయోజనం. ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. ఇప్పుడు నాకున్న ఈ శరీరం అనేది నిష్ప్రయోజనం. ఈ శరీరం ఈ విధంగా నేను మాట్లాడుతున్నానంటే నాలో ఆత్మ ఉండడం వల్ల. ఆత్మ గాని బయటికెళ్ళిపోయిందనుకోండి, నేనేమైపోతాను? అలా పడిపోతాను. చనిపోతాను. ఆత్మ నన్ను నాలో ఉన్న ఆత్మ వేరైపోయిందనుకో నేను చనిపోతాను. ఆత్మ వల్లే మనం జీవిస్తున్నాం. శరీరం నిష్ప్రయోజనం అండి. అర్థమవుతుందా? ఆత్మ ప్లస్ శరీరమే ఇప్పుడు మనం మాట్లాడడం, ఇలా తిరగడం, అలా తిరగడం, ఇదిగోండి ఇప్పుడు నేను బైబిల్ బోధించడం ఇవన్నీ. ఎప్పుడైతే ఆత్మ నా శరీరాన్ని విడిచేసిందో అప్పుడు ఇంక ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది. అర్థమవుతుందండి? ఈ విడిపోయిన ఆత్మ ఏమవుతుంది? ఏసై దగ్గర సరౌండర్ అవుతుంది. ఏసై చెప్తాడు నువ్వు మధ్యాకాశంలో ఉండు, లేకపోతే క్రీస్తును విశ్వసించపోయారనుకోండి నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపో అని చెప్తారు. అలా చెప్పినందుకు అది బైబిల్లో లేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటున్నారు. తప్పులేదు, అలా చెప్పినంత మాత్రం తప్పులేదండి. ఎందుకంటే బైబిల్లో లేకపోయినా బైబిల్లో ఏది లేదు, చనిపోయిన ప్రతి ఆత్మ ఏసై దగ్గరికి వెళ్తే ఏసై డిసైడ్ చేస్తాడు మనం పాతాళ లోకంలో ఉండాలా, మధ్య ఆకాశంలో ఉండాలా. అదొకటే లేదు మాట. అది లేదు. అది లేకపోయినా నేను చెప్పింది 100% కరెక్ట్ అండి. దేవుడు నన్నేం గద్దించట్లేదు. ఇలా నేను చెప్పినందుకు అది నేను చెప్పింది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. నాకు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చెప్పింది కరెక్టే అన్నట్టు నాకు చెప్తున్నారండి. అందుకనే నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానండి. మొన్న నేనే మీకు చెప్పాను, ఒక పాస్టర్ గారు బైబిల్‌లో లేని క్యారెక్టర్‌ని తీసుకొచ్చేసి ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు అని నేను చెప్పానా? ఆయన కూడా మేబీ నాలాగే చెప్పుండొచ్చు. అర్థమవుతుందా? కాకపోతే ఆయన కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా చెప్పడం వల్ల కాంట్రోవర్సీలోకెళ్ళిపోయారు. ఎక్స్‌ట్రీమ్‌గా చెప్పడం వల్ల కాంట్రోవర్సీకెళ్ళిపోయారు. అర్థమవుతుందండి. సో, ఇక్కడ చూసారండి దేవదూతల్ని దేవుడు క్షమించలేదు. సో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందులు కటిక చీకటి గల బిలంలోకి త్రోసి కటిక చీకటి గల బిలంలోకి త్రోసేసాడండి. అండసెల్ తెలుసండి? అండసెల్ చీకటిగా ఉంటుంది. సో, పాపం ఒక ప్రొఫెసర్ గారి గురించి చెప్పానా? ఒక ప్రొఫెసర్ గారి గురించి వీడియో తీసి నేను ఎంత బాధపడ్డాను. అతన్ని అండసెల్‌లో పెట్టేశారు. అండసెల్ ఎలాగుంటదండి? కటిక చీకటి గల బిలంలోకి దేవుడు తోసేస్తాడు. కటిక చీకటి గల బిలంలోకి త్రోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించును. తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించును. తీర్పుకు కావలిలో ఉంచుటకు తీర్పు తీర్చడానికి వాళ్ళని అప్పగించేసాడు. తీర్పు తీర్చే వరకు వాళ్ళ కావలిలో ఉండడానికి. అంటే అదొక జైలండి. ఆత్మలకు జైలు. ఇప్పుడు మనకున్న జైలు ఏంటి? శరీరం. మనుషులకు జైలు. ఈ భూమి మీద ఉన్న జైలు మనుషులకు జైలు. మనుషులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని జైల్లోకి పంపించేస్తారు. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను కదండీ! బాబోయ్ నన్ను జైల్లో పెట్టొద్దు. నాకు నా భర్తను చూసి మా హస్బెండ్ కోర్టుకొస్తారండి. మా హస్బెండ్‌ని నేను ఒకసారి ఇలా చూసాననుకోండి వెంటనే ఎళ్లి కంప్లెయింట్ ఇస్తారన్నమాట. మా ఆవిడ నన్ను చూసేస్తుందని కంప్లెయింట్ ఇస్తారు. జడ్జి గారికి కంప్లెయింట్ ఇస్తారు. ఒక్కోసారి పోలీసులకు కంప్లెయింట్ ఇస్తారు. మళ్ళీ నేను ఆయనకి సరదాగా ఎలా ఉన్నారండి అని ప్రేమగా మాట్లాడి ఒక మెసేజ్ పెడితే మా ఆవిడ నాకు మెసేజ్‌లు పెట్టేస్తున్నారని మళ్ళీ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేస్తాడు. ఎప్పుడన్నా బర్త్‌డే అని ఏదన్నా ఫోన్ చేశాననుకోండి, నాకు ఫోన్ చేసేస్తుంది, నాకు ఫోన్ చేయొద్దని చెప్పండి, నేను వెంటనే పోలీసులకి కంప్లెయింట్ ఇస్తానండి. అర్థమవుతుందా? ఇంకా అలాగండి. మొన్న యూట్యూబ్‌లో నా హస్బెండ్‌ది నాది ఫోటోలు పెట్టాను కదా! పెట్టినందుకు మళ్ళీ కంప్లెయింట్ ఇచ్చారన్నమాట. ఈ కంప్లెయింట్‌లన్నీ చూసి నాకు భయమేసింది. బాబోయ్! ఇతను చూసినా, ఇతనికి ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా నన్ను జైల్లో పెట్టేసి ఇలా ఉన్న నాకు బెదిరించేసారండి. నిన్ను జైల్లో పెట్టేత్తాం ఇంకోసారి ఇలా చేస్తే. అమ్మ బాబోయ్! ఇంక నేను ఆయన మొన్నెళ్ళినప్పుడు అసలు అతన్ని చూడలేదండి. మా హస్బెండ్ అసలు మా హస్బెండ్ ఏం గుర్తులేరు నాకు. నేనేం చూడలేదన్నమాట. నా దగ్గర ఉన్న ఫోటోల్లో మా ఆయన గుర్తున్నారు గానీ, మొన్న వాయిదాకెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నారో కూడా నాకేం తెలియలేదు. నేను అస్సలు చూడలేదండి. నేను కళ్ళు మూసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఏదో పొరపాటున చూసేస్తానేమో అని కూడా భయమేసింది. మళ్ళీ పొరపాటున ఒకసారి ఇలా చూశాననుకోండి, మళ్ళీ నన్ను ఏ అండాశెల్లోనో పెట్టారనుకోండి, బాబోయ్! నేను భరించలేనండి బాబు. అర్థమవుతుందా? సో, ఇలాగ నేను బాధలు పడుతున్నానండి తెలుసా? మాకు 8 ఇయర్స్ అయిందండి. ఆయన డైవోర్స్ చేసి 8 ఇయర్స్ అయిందన్నమాట. 8 ఇయర్స్ అయ్యింది. ఈ
ఈ 8 నేనంటే ఇష్టం లేదనమాట. నేను చూసినా పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ప్రేమగా మెసేజ్ పెట్టినా పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ఫోను చేసినా కంప్లెయింట్ ఇస్తారు. మొన్నేదో సరదాగా యూట్యూబ్‌లో నేనెంత ఇష్టపడి బర్త్‌డే అని ఆయన బర్త్‌డే అని వీడియోస్ పెట్టానమాట. అది ఏంటి మంచిగా పెడితే దానికి కూడా కంప్లెయింట్ ఇచ్చేసారన్నమాట. ఈ కంప్లెయింట్లు చూసి నేను భయపడ్డాను. ఆహ్, నేను 8 సంవత్సరాలయిందండి. ఆయన 2019లో డైవర్స్ చేశారుమాట. 2019లో డైవర్స్ చేశారు. ఇప్పుడు 2024 డైవర్స్ చేసి ఇన్ని రోజులు కూడా ఒక్కసారి కూడా వచ్చి నాతో మాట్లాడలేదండి. ఏ విషయం కూడా. నేను ఒక్కసారి కూడా 8 సంవత్సరాలు అయిపోయింది కదా! ఒక్కసారి కూడా ఈ డైవర్స్ గురించి నాతో మాట్లాడట్లేదంటే నేనంటే ఇష్టమేమో అనుకున్నాననమాట. ఓహో! నేనంటే ఈయనకిష్టం. పాపం ఎవరో బలవంతం చేయడం వల్ల డైవర్స్ చేసుంటారు. అందుకనే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఒక్కసారి కూడా ఈ డైవర్స్ గురించి ఎప్పుడూ నాతో మాట్లాడడానికి రాలేదు అని నేను ఇంకెలాగ నేనంటే ఇష్టం కదా! అని నేనెప్పుడూ చూస్తూ నవ్వేదాన్ని. ఆయన్ని చూడగానే నవ్వేదాన్ని, ఇష్టపడేదాన్ని. అలాగే ఎప్పుడు బర్త్‌డేనా ఇలా మెసేజ్‌లు పెట్టేదాన్నండి. ఇప్పుడు ఆయనకిష్టం లేదని డైవర్స్ చేసినప్పుడు ఆయన ఏదోటి మాట్లాడితే పోనీ ఆయనకి నేనంటే ఇష్టం లేదని నేను తెలుసుకున్నాను కదా! 8 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మాట్లాడలేదండి. 8 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఈ డైవర్స్ టాపిక్ అనేది ఎప్పుడు మా దగ్గరికి రాలేదు. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు మరి. ఎవరైనా మరి ఎక్స్‌పర్ట్స్ ఉంటే కొంచెం ఈ కేసు గురించి నాకు కొంచెం హెల్ప్ చేయండి. నాకైతే అర్థం కావట్లేదు. 2019లో ఎసారు. ఇప్పుడు 2024 ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎవ్వరితో కూడా ఈ కేసు గురించి. కేసేసేసారు. అలా వాయిదాలకు తిరుగుతూనే ఉన్నాం గానీ, ఏది నాకేం చెప్పట్లేదండి. అర్థమవుతుందా? సో, ఈళ్ళు ఏం మాట్లాడపోయేసరికి నేనంటే ఇష్టమేమో అనుకోని, నేనేమో తింగరదానిలాగా చూసి నవ్వేదాన్ని. బర్త్‌డే అని సెలబ్రేట్ చేసేసేదాన్ని. అన్నీ చేసేసేదాన్నమాట. సో, ఇప్పుడేమో అలా చేసినందుకు బర్త్‌డే సెలబ్రేట్ చేసినందుకు కంప్లెయింట్ ఇచ్చారండి బాబు. సో, నాకందుకనే భయమేస్తుందన్నమాట. ఇప్పుడు కటిక చీకటి గల బిలమనగానే జైలు గుర్తొచ్చిందండి నాకు. అమ్మో! మా ఆయన చూసినా జైల్లో పెట్టేస్తారేమో, అండా సెల్‌లో పెట్టేస్తారేమో అని చాలా భయపడిపోతున్నాననమాట. అర్థమవుతుందండి. సో, ఏంటోనండి బాబు విచిత్రంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. సో, అందుకనే మొన్నెళ్ళినప్పుడు నేనింక మా హస్బెండ్ అప్పుడు పోలీసులు చెప్పారు కదా! ఆయనకి మెసేజ్ గాని, కాల్ గాని చేయొద్దని పోలీసులు చెప్పారన్నమాట. ఇంకా ఆ రోజు నుంచి నేను మెసేజ్ గాని, కాల్ గాని చేయలేదండి. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ జడ్జి గారు చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే, ఆయన్ని చూడొద్దంటున్నారు కదా! చూడొద్దమ్మా అని చెప్పారు. ఇంకప్పటి నుంచి ఇంక చూడడమే మానేసానండి. అసలు మొన్నెళ్ళినప్పుడు అసలు అతన్ని చూడలేదు. నా మట్టుకు నేను సింగిల్‌గా నిలబడి నేను మాట్లాడుకున్నానంతే. ఆ తర్వాత ఈ వీడియోలు కూడా పెట్టొద్దింకా. ఇంకా ఆయనకి నువ్వంటే ఇష్టం లేదన్నట్టు చెప్పేసారన్నమాట. మరి ఇంకా ఏమో ఇంక కేస్ ఎండింగ్‌కొచ్చేసినట్టు నాకనిపిస్తుందండి. ప్రస్తుతం కేసు అయితే ఇలా ఉందన్నమాట. ఇంక అందుకనే ఇంక వీడియోలు అందరూ డిలీట్ చేసేసాను చూసారు గదండీ! డిలీట్ చేసేసానమాట. ఇంక అన్నీ మార్చేసుకున్నానండి. నా ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చరు, నా వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ ఎవ్రీథింగ్ నేను చేంజ్ చేసుకున్నాననమాట. ఎందుకండి బాబు లేనిపోని తలనొప్పి. మళ్ళీ కటిక చీకటి గల బిలము అండా సెల్‌లో పడేశారనుకోండి, అమాయకులనే అండా సెల్‌లో పడేత్తన్నారు. అసలకి నేను సూపర్ అమాయకురాలిని ఆంధ్రప్రదేశ్‌లో. ఈ న్యూసెన్స్ అంతా నాకెందుకురా బాబు అని నేనన్నీ ఆళ్ళు చెప్పినట్టే వింటున్నాననమాట. ఆళ్ళు ఫోను చేయొద్దన్నారు మానేశాను. ఆళ్ళు చూడొద్దన్నారు మానేశాను. వీడియోస్ పెట్టొద్దన్నారు. ఇంకది మానేశాను కదండీ! మొన్నే డిలీట్ చేసేసాను కదా! సో, ఇప్పుడెందుకండి మీకది గుర్తొచ్చింది అని మీరు అడగచ్చు. ఇక్కడ కటిక చీకటి గల బిలము అనేసరికి నాకు భయమేసిందన్నమాట. నాకు భయమేసింది. సో, ఆత్మలకి జైలేంటంటే పాతాళ లోకం మాట. ఆత్మలకి జైలేంటి, ఇప్పుడు నేను పాపం చేసి చనిపోయాననుకోండి, క్రీస్తుని విశ్వసించిన మరి యేసుని దేవుని వాక్యానుసారంగా నడుచుకోలేదు కాబట్టి, క్రీస్తు ఏం చేస్తాడు, నువ్వు పాతాళ లోకానికెళ్ళిపో అని నన్ను జైల్లో పెట్టేస్తాడు. పాతాళ లోకం అనేది జైలు మాట. మధ్యాకాశం అనేది వెయిటింగ్ హాల్. జైలుకి, వెయిటింగ్ హాల్‌కి మీకు డిఫరెన్స్ తెలుసు కదా! సో, ఈ భూలోకంలో కూడా మనుషులకి జైళ్ళుంటాయి.
ఈ మనుషులకి జైళ్ళుంటాయి. మనుషులకి జైళ్ళుంటాయన్నమాట. సో, మనం ఏమన్నా తప్పు చేస్తే మనల్ని ఏం జేత్తరు? జైల్లో పెట్టేత్తారు. మరి మొగుడిని జూసినా, మొగుడితో మాట్లాడినా జైల్లో పెట్టేత్తారని ఇప్పుడే నాకు తెలిసిందండి. చాలా భయమేసింది నాకు. అయ్య బాబోయ్! ఇతన్ని చూత్తేనే జైల్లో పెట్టేత్తారని కంగారు పడిపోయాను తెలుసా? ఎక్కడైనా తిడితే వల్గర్‌గా మాట్లాడితే జైల్లో పెట్టేత్తారు. ఇప్పుడు ఇలా చూసినందుకు జైల్లో పెడతారని ఇప్పుడు నాకు తెలిసి భయమేసిందండి. ఓరి నాయన! ఇలాంటి చట్టాలు కూడా ఉన్నాయి చూత్తే పెట్టేత్తారు అని భయమేసింది. ఓకేనండి. నేనింకా అయన్నీ మానేశాను గదా! సో, వాళ్ళు కూడా క్షమించేసారండి. మన అధికారులు ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తారండి. మనం వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళు ఏం మనల్ని అనరు. నేనెప్పుడూ అధికారులకు లోబడతానండి. దేవుడు ఏం చెప్పాడండి? మీ అధికారులకు లోబడి ఉండండి అని చెప్పారు కదా! సో, అందుకనే నేను దేవుని వాక్యానుసారంగా ఆ! నడుచుకుంటాను గాబట్టి, మరి వాళ్ళు ఆ హై అథారిటీస్ ఏం చెప్పారో నేను అవి విని వాళ్ళు చెప్పినట్టే నేను నడుచుకుంటున్నానండి. నేను ఇంక ఎక్స్‌ట్రా చేయనమాట. ఎందుకంటే వాళ్ళు మనం సేఫ్‌గా ఉండాలి, సురక్షితంగా ఉండాలనే చెప్తారండి. మరి అవి కూడా నాకు సేఫ్ అండ్ సురక్షితం అనుకుంటా. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్స్ కదండీ! సో, మరి నేను చేసి వాళ్ళు చెప్పింది కరెక్టే అనుకుంటా. అలా చూడొద్దు అన్నారంటే చూడకుండా ఉండడం మంచిది. వాళ్ళు నా మంచి గురించే కదా చెప్తున్నారు. ఆళ్ళేమన్నా నాకు శత్రువులకు కాదు కదండీ! సో, అందులో తప్పేంటి అని మనం అడగకూడదు. దే ఆర్ ఇంటలెక్చురల్స్. ఆళ్ళకి చాలా తెలుస్తాయండి. అందుకనే వాళ్ళు మనం కొంచెం అమాయకులం మనకు తెలీదు గాబట్టి, మనకు నేర్పిస్తారు బిహేవియర్ మాట. వద్దు ఆయన డైవర్స్ చేశారు గాబట్టి, ఇంక నువ్వు ఆయన్ని చూడకూడదు అని చెప్పేసారు. కరెక్టే మరి ఆళ్ళు చెప్పింది కరెక్టేనండి. వాళ్ళేం జెప్పారో నేను అదే ఫాలో అవుతున్నాను. ఆళ్ళు చెప్పినయి మనం ఫాలో అయ్యామనుకోండి ఆళ్ళు మనల్ని ఏమనరు. మనల్ని అండా సెల్‌లో ఆటిల్లో పెట్టరమాట. నేను అందుకనే ఆళ్ళు చెప్పినట్టు విని నేను నా పని నేను జూసుకుంటున్నానండి. అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే సో, మా వారు బర్త్‌డే వచ్చి మా మ్యారేజ్ డే వస్తుందండి. జనవరి 30వ తారీఖునమాట. సో, మా హస్బెండ్ నాది మ్యారేజ్ డే నేను సెలబ్రేట్ చేస్తానండి. సో, మా వారు పాస్టర్ మాట. పాస్టర్ కమ్ లెక్చరర్ అండి. సో, నేను మా వారి బ ఆహ్, మ్యా సీ మా మ్యారేజ్ డే నేను సెలబ్రేట్ చేస్తాను. మా వారికి డోనట్స్ అంటే చాలా ఇష్టం. చెప్పాను కదా! మా వారికి ఏమేమి ఇష్టం. ఆయన మార్నింగే ఓట్స్ విత్ డ్రై ఫ్రూట్స్ తింటారు. ఆయనకి డోనట్స్ ఇష్టం. అట్ ద సేమ్ టైమ్ చికెన్ బిర్యానీ ఇష్టం. అవన్నీ ఇష్టం మాట. సో, ఆ రోజు ఆయనకి నచ్చినవన్నీ వండుదాం అనుకుంటున్నాను. సో, ఆయన కేక్ అంటే ఇష్టం ఉండదనమాట. అందుకనే కేక్ వండట్లేదండి. సో, మొన్నే కేక్ వండేసాను కదా! ఇంక కేక్ ఈ ఇయర్‌కి సరిపోతదండి. మళ్ళీ నాకెప్పుడైనా చేయాలనిపిస్తే అప్పుడు కేక్ చేస్తాను. సో, నెక్స్ట్ లెంట్ డేస్‌లో కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను. నేను మా హస్బెండ్ కలవాలి అని నేను ఫాస్టింగ్ చేస్తానండి. వాటెవర్ మనము చివరి మినిట్ వరకు మనము దేవునికి ప్రార్థన చేస్తూ మనం కలవాలనే కోరుకోవాలండి. ఆయనకిష్టం లేదని మీరు అడగొచ్చు. పర్వాలేదు ఆయనకిష్టం లేకపోయినా డైవర్స్ అనేది మన బైబిల్ ప్రకారం దేవుని చిత్తానుసారం కాదండి. దేవుని చిత్తానుసారమైనది జరగాలని, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది మన జీవితంలో జరగకూడదని మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలండి. అర్థమవుతుందా? నా స్వార్థం గురించి నేను చేయట్లేదు. దేవుడు వాక్యానికి వ్యతిరేకమైనవి ఒక క్రైస్తవులమైన మా జీవితాల్లో జరగకూడదనే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను గానీ, ఇంకొకలా అనుకోకండి. సో, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను కంపల్సరీ. లెంట్ మార్చ్ 5 నుంచి మనకు స్టార్ట్ అవుతదనమాట. ఈ మార్చ్ 5 నుంచి నేను నా మెయిన్ ప్రేయర్ రిక్వెస్ట్ నేను మా హస్బెండ్ కలవాలన్నదే నా ప్రేయర్ రిక్వెస్ట్ అండి. సో, దాని మీదే నేను ఆహ్, సీరియస్‌గా వర్కౌట్ చేస్తాను. అంటే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను. వాటెవర్ మేము కలుస్తామో, కలమో అది నేను దేవుడికి విడిచిపెట్టేసానండి. నేను చెప్పాను గదా! మనకి ఏది మంచిదో దేవుడు అది చేస్తాడు. కాపోతే మన ప్రయత్నం మన చివరి మినిట్ వరకు మనం ప్రయత్నించాలి. మన చివరి మినిట్ వరకు మనం జెన్యూన్‌గా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. ఆయన చిత్తం ఏదో అది మన జీవితంలో నెరవేరుస్తాడు. మనమైతే దేవుని వాక్యానుసారమైనవి కోరుకోవాలి. డైవర్స్ అనేది దేవుని వాక్యానుసారమైనది కాదు కదా! సో, దాన్ని మనం కోరుకోకూడదు. నేను దేవుని బిడ్డను గాబట్టి దేవుని వాక్యానుసారమైనవి కోరుకుంటాను. ఇటువంటివి అవ్వకూడదు మా జీవితాల్లో మేమిద్దరం క్రైస్తవులమే. ఇటువంటి అదే ఇటువంటివి మా జీవితంలో జరగకూడదనే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నానండి. ఈ పాపం అనేది మా జీవితంలో జరగకూడదని ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను. వాటెవర్ అండి. ఆహ్,
మనకి ఏది మంచిదో అదే జరుగుతుందండి. కలవడం మంచిదనుకోండి దేవుడే కలిపేస్తాడు. ఏమో విడిపోవడమే మంచిదనుకోండి వాళ్ళ కఠిన హృదయం వల్ల మనం చెప్పలేం కదా! అందుకనే దేవుడు ఏది ఇచ్చినా నేను హ్యాపీగా తీసుకుంటానండి. నేనేం ఫీల్ అవ్వను. ఏది జరిగినా కూడా నేనేమి బాధపడనండి. నాకెన్నో గోల్స్ ఉన్నాయి ఇంకా. నేను బైబిల్ చెప్పాలి. నా సాక్షి జీవితాన్ని నేను రక్షించుకోవాలి. ఎవరో కోసమో నేను దేవుడిని విడిచిపెట్టను. సాక్షి జీవితాన్ని నేను పోగొట్టుకోను, కోల్పోనండి. అర్థమవుతుందా? సో, ఇది ఈరోజు ఈ చీకటి గల బిలమనే జైలు అనేసరికి నాకు మళ్ళీ ఇవన్నీ గుర్తొచ్చినాయి. సారీ ఫ్రెండ్స్. ఓకేనండి. సో, ఆ జైలేంటి పాతాళ లోకం మాట. మన మనుషులకి జైలు తెలుసు కదా! ఏమన్నా తప్పులు చేస్తే దేవుడు ఏం సారీ అధికారులు ఏం చేస్తారు? పోలీసు వారు, జడ్జి గారులు ఏం చేస్తారు? ఈళ్ళని జైలుకి పంపించేయండి అని చెప్పేస్తారు. మనం తప్పులు చేస్తే. సో మనుషులకి ఇక్కడ ఒక జైలు ఉంది. ఆత్మలకి పాతాళ లోకం అనేది జైలు మాట. అర్థమవుతుందండి. సో, ఈ దేవదూతలను కూడా దేవుడు క్షమించలేదు. దేవదూతలనే దేవుడు క్షమించలేదు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి? మనం ఎంత? అర్థమవుతుందా? ఇక్కడ ఎందుకు దేవదూతల గురించి చెప్పాడో తెలుసా? ఈ యొక్క మనం నిన్నంతా ఏం బోధించుకున్నాం? అబద్ధ బోధకుల గురించి బోధించుకున్నాం. అబద్ధ బోధకులు దేవుని వాక్యాన్ని వక్రీకరించే వారికి ఎటువంటి శిక్షలనేవి తటస్థిస్తాయి. దేవుడు వాళ్ళని నాశనానికి అప్పగిస్తారు. వాళ్ళకి తీర్పు అనేది చాలా ఎర్లీగా వస్తది. ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఈ దేవదూతల గురించి ఎందుకు మాట్లాడాడండి? దేవుడు అసలు దేవదూతల గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే దేవదూతలనే దేవుడు క్షమించలేదు. ఈ భూమిని సృజించక ముందు ఇంకొక లోకం ఉండేదండి. ఈ భూమికి సృజించక ముందు ఇంకొక లోకం ఉండేది. అర్థమవుతుందండి. సో సో సన్బాము జోష్క గారు ఫైట్ చేసేసుకుంటున్నారేంటి? ఓకేనండి. అర్థమవుతుంది కదండీ! సో, ఈ లోకాన్ని సృజించక ముందు ఇంకొక లోకం ఉండేదన్నమాట. ఆ లోకంలో దేవదూతలు నరులతో పాపం చేశారండి. ఆ లోకంలో దేవదూతలు నరులతో పాపం చేశారు అని మనకి కొన్ని బైబిల్ ఎవిడెన్సెస్ దొరుకుతాయండి. కొన్ని బైబిల్ ఎవిడెన్సెస్ దొరుకుతాయి. అర్థమవుతుందండి. సో, ఆ ఎవిడెన్సెస్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందామండి. అర్థమవుతుందా? ఈ భూమిని, ఆకాశాన్ని సృజించక ముందు ఇంకొక లోకం ఉండేది. ఆ లోకాన్ని కూడా దేవుడు డిస్ట్రాయ్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఈ లోకాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు కదండి. ఏసే రెండో రాకల్లో ఈ భూమి, ఆకాశం అన్నీ నశించిపోతాయి. అర్థమవుతుందా? అలాగే ఇంతకుముందు కూడా ఒక లోకం ఉండేది. దేవుడు దాన్ని కూడా ఇలాగే మనలాగే పాపాలు చేస్తే ఆ లోకాన్ని కూడా నశింపజేస్తుంటాడు. ఆ తర్వాత మళ్ళీ మన భూలోకాన్ని ఆయన సృజించుంటాడు. ఇప్పుడు భూలోకంలో కూడా పాపం పెరిగిపోతుంది. ఏసే రెండో రాకల్లో వస్తాడు. ఈ సృష్టిని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. పరలోక రాజ్యంలో 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. సో, మనం ఈ యొక్క ఎవిడెన్సెస్ మనం చూద్దాం. నేను అన్నాను కదా, ఏమన్నాను? ఈ భూమిని సృజించక ముందు ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలో ఉన్నప్పుడు దేవదూతలు నరులతో పాపం చేశారు. అది మనకు ఆదికాండంలో ఉందండి. సో, ఈవేళ జస్ట్ వినండి. ఈవేళ ఓకేనండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను? ఈ భూమిని సృజించక ముందు ఒక లోకం ఉంది. ఆ లోకంలో దేవదూతలు ఉండేవారు. దేవదూతలకు అప్పగించాడు. ఈ భూమిని సృజించక ముందు ఒక లోకం ఉంది. ఆ లోకానికి అధిపతుల కింద ఎవరిని ఉంచాడు? దేవదూతలను ఉంచాడు. దేవుని దూతలను ఉంచారు. దేవుని దూతలు ప్రజలను ఎంతో బాగా పరిపాలిస్తారు కదా!
దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారు. కాకపోతే ఏ దేవదూతల్ని దేవుడు ఈ భూమికి ముందున్న ఆ లోకానికి అధిపతుల కింద నియమించాడు, ఆ దేవదూతలు ఏం చేశారు? నరులతో సంబంధం పెట్టుకున్నారు. నరులతో సంబంధం పెట్టుకున్నారు. ఆ వాక్యం ఎక్కడుందో చూద్దాం. ఆది కాండంలో 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనము ఆది కాండంలో 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం 4వ వచనం వరకు చూద్దాం అండి. 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఆది కాండం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత, నరులు భూమి మీద విస్తరించటం ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి కుమార్తెలు పుట్టారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారి అందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. ఈ దేవుని కుమారులండి. దేవుని కుమారులు అంటే ఎవరు? దేవదూతలు అన్నమాట. ఈ దేవదూతలు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు ఆయను. ఆ దినములలో నెఫినీలను వారు భూమి మీద నుండిరి, తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా దేవదూతలు నరులతో సంబంధం పెట్టుకొని నరుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నారండి. పెళ్లి చేసుకోవడం ద్వారా దేవుడు వాళ్ళకి శిక్షించాడు. వాళ్ళని శిక్షించి చీకటి గల బిలంలో పడేశాడు. అర్థమవుతుందండి. వాళ్ళని శిక్షించి చీకటి గల బిలంలో పడేశాడు. అంతేకాదు, వాళ్ళు ఇదొక్కటే తప్పు చేశారండి, ఇంకొక తప్పు చేశారు. ఈ భూమిని సృజించక ముందు ఇంకొక లోకం ఉంది. ఆ లోకాన్ని పరిపాలించడానికి దేవుడు దేవదూతలకు అధికారం ఇచ్చినట్టు మనకి బైబిల్లో కొన్ని ఆధారాలు అనేవి దొరుకుతాయి. ఈ భూమికి ముందు ఒక లోకం ఉంది. ఆ లోకాన్ని పరిపాలించడానికి దేవదూతలకు అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ లోకాన్ని పరిపాలించడానికి ఎవరికండి? మనుషులకి సర్వాధికారం ఇచ్చాడు. మన అధికారులందరూ మనుషులే కదా. దేవదూతలు వస్తున్నాయా? పైనుంచి ఆకాశం నుంచి దేవదూతలు వచ్చి నేను రాష్ట్రపతిని, నేను సీఎంని, నేను పిఎంని అనట్లేదు కదా. అర్థమవుతుందా? కాకపోతే దేవుడు ఇంతకుముందు ఒక లోకాన్ని సృజించాడు. ఆ లోకాన్ని పరిపాలించటం కోసం ఆయన దేవదూతలకు అధికారం ఇచ్చాడు. దేవదూతల్ని సీఎంల కింద, పిఎంల కింద, ఎమ్మెల్యేలు, ఎంపీల కింద పెట్టాడు. కాకపోతే ఆ దేవదూతలు గర్వించి ఏం చేశారు? దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అది కూడా మనం ఇక్కడ మీకు ఉంటుందండి. ఇక్కడ మీకు ఎవిడెన్సెస్ అనేవి ఉంటాయి. దేవుడి మీద వాళ్ళు ఏ విధంగా తిరుగుబాటు చేశారో, అసలు వాళ్ళు ఏం పాపం చేశారో అవన్నీ మీరు చూద్దరు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఆది కాండం 6వ అధ్యాయంలో ఏం చేశారండి? అసలు దేవదూతలు నరుల్ని పెళ్లి చేసుకోకూడదు. దేవదూతలు అంటే వాళ్ళు పవిత్రమైన దేహాన్ని కలిగి ఉంటారండి. వాళ్ళు నరులను పెళ్లి చేసుకోమని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించలేదు. వాళ్ళు నరులను పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞాపించలేదు. ఇక్కడ వాళ్ళు ఆజ్ఞాతిక్రమాన్ని చేశారు. దేవదూతలు ఏం చేశారు? ఇక్కడ దేవుని వాక్యాన్ని అతిక్రమించారు. ఇంకా ఏం చేశారో మనం చూద్దాం. ఇంకా యెషయా చూడండి. యెషయా గ్రంథంలో మనకి, మీరు బైబిల్లో ఉంటే తెరవండి. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 12-15 వచనాలు చూడండి. యెషయాలో 14వ అధ్యాయంలో 12-15 వచనాలు చూడండి. సో తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. చూసారండి, దేవదూతల్ని దేవుడు ఏం చేశాడు? ఈ భూమిని సృజించక ముందు ఒక లోకం ఉండేది. ఆ లోకాన్ని పరిపాలించడం కోసం దేవదూతలను అధికారుల కింద పెట్టారు. ఆ దేవదూతలు ఈ భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి, పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి తిరుగులాడుతూ ఉండేవారు అన్నమాట. అర్థమవుతుందా? దేవదూతలు పరలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి పరలోకానికి తిరుగులాడుతూ ఉండేవారండి. అర్థమవుతుందా? మరి వాళ్ళని అధికారం ఇచ్చాడు కదా.
ఈ భూమిని సృజించక ముందు ఒక లోకం ఉంది. ఆ లోకం మీద దేవదూతలకు అధికారం ఇచ్చారు. మరి ఇన్ఫర్మేషన్ దేవదూతలన్నీ పరలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి పరలోకానికి అప్పుడప్పుడు పరలోక రాజ్యంలో యెహోవా దేవుడు మీటింగులు పెడతాడు కదా! అప్పుడు దేవదూతలు అందరూ ఎళ్లి ఆ మీటింగ్‌కి అటెండ్ అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు మనం సూర్యుడిని దాటి ఎళ్ళగలమండి? ఏ నరుడు కూడా సూర్యుడిని దాటలేడండి. అర్థమవుతుందా? సూర్యుడిని ఏ నరుడైతే దాటాడో ఆ రోజు, ఆ రోజు చాలామంది అంటారండి, "అసలు మీ దేవుడున్నాడని ప్రూఫ్ ఏంటి?" అంటారు. మీరెవరైనా సూర్యుడిని దాటండి. మీరెవరైనా సూర్యుడిని దాటి ఎళ్ళిపోండి. మీరు సూర్యుడిని చచ్చిపోతేనే మనం సూర్యుడిని దాటి ఎళ్తాం ఆత్మరూపంలో. బతికున్న మనిషి సూర్యుడిని దాటి ఎవడైతే ఎళ్తాడో, నిరూపిస్తాడో అప్పుడు మేము ఒప్పుకుంటాం. మీరు గొప్పోళ్ళని. సూర్యుడిని ఎవ్వరు దాటలేరు. మాడిపోతారు. కొంచెం దగ్గరికెళ్ళేసరికి మాడిపోతారు. అటువంటి సూర్య, చంద్ర నక్షత్రాలన్నిటిని దాటుకొని దేవదూతలు యెహోవా దేవుడు మీటింగ్ పెట్టినప్పుడల్లా ఎళ్ళేవారుమాట. ఎళ్తా వస్తా ఉండేవారుమాట. సో, ఇంతకుముందు ఈ భూమిని సృజించక ముందు ఒక లోకాన్ని దేవుడు సృజించాడు. ఆ లోకం మీద దేవదూతలను అధికారుల కింద పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఏమేం పాపాలు చేశారో ఈరోజు మీరు చూద్దురు గాని. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. నువ్వు అసలు ఆకాశం నుంచి ఎలా పడ్డావో నీకు తెలుసా? జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నువ్వు జనాల్ని పాడు చేసేసావు. ఒక లోకం నేను సృజించాను. ఆ లోకంలో ఈ లూసిఫర్ అనే దేవదూత అండి. ఆ దేవదూత పేరు ఏంటో తెలుసా? లూసిఫర్. అది మగ దేవదూత. ఈ లూసిఫర్కి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. లూసిఫర్ అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. లూసిఫర్ అంటే దేవుడికి చాలా ఇష్టం. లూసిఫర్ చాలా బాగా పాడుతుంది. మీరు అడుగుతారు కదా, మొన్నే చరణ్ తేజ్, రాయల్ తేజ్ గారు అడిగారు, మేడం అసలు సాతాన్ ఎవరు మేడం అని అడిగారు. సో లూసిఫర్ అండి, సాతాన్ లూసిఫర్. లూసిఫర్ అంటే దేవుడికి చాలా ఇష్టం. లూసిఫర్ని ఎంతో ఘనపరిచాడు. కాకపోతే ఆ ఘనతని లూసిఫర్ నిలబెట్టుకోలేకపోయింది. ఆ ఘనతని లూసిఫర్ నిలబెట్టుకోలేకపోయిందండి. అర్థమవుతుందా? ఈ భూమిని సృజించక ముందు ఒక లోకం ఉండేది. ఆ లోకానికి అధికారుల కింద ఎవరు ఉండేవారు? లూసిఫరు, ఇంకా కొంతమంది దేవదూతలు ఉండేవారు అన్నమాట. సీఎంలు, పిఎంలు అప్పుడు కూడా ఉండేవారు అన్నమాట. వాళ్ళు ఎలాగ ఉండేవారు? దేవదూతలు. మనలో ఇప్పుడు మనుషులు కాదు. సో ఈ లూసిఫర్‌కి అధికారాన్ని ఇచ్చాడు. ఈ లూసిఫర్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడో చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. నువ్వు ఆకాశం నుంచి పాతాళ లోకం వరకు ఎలాగ వెళ్ళావో నీకు తెలుసా? నువ్వెందుకు వెళ్ళావో నీకు తెలుసా అని దేవుడు చెప్తున్నాడు. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. జనాల్ని నువ్వు పడగొట్టేసావు. వాళ్ళని దేవుని వాక్యానుసారంగా నడిపించకుండా, నీతి న్యాయమైన మార్గాల్లో నడిపించకుండా, వాళ్ళతో అనేక అసహ్యకరమైన పాప పనులు చేసావు. నిన్ను నరికి నేల మట్టానికి నేను పడేసాను. నువ్వు ఎలా పడ్డావో, ఎందుకు పడ్డావో నీకు తెలుసా అని ఆ యొక్క సాతానుతో మాట్లాడుతున్నాడండి. నేను ఆకాశమున నెక్కిపోయేదను. సో ఈ సాతాను ఏమనుకుంటుంది? ఎంత గర్వంగా ఆలోచిస్తుంది ఇక్కడ చెప్తున్నాను. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. సో నేను ఆకాశానికి ఎక్కిపోతాను. దానికి ఆ పవర్ అంతా ఇచ్చింది ఎవరండి? ఆ లూసిఫర్ అనే సాతానికి ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలను కూడా దాటే ఆ పవర్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. లూసిఫర్ జ్ఞానం లేదు, ఆ పవర్ దానికే ఉందనుకుంటుంది. అర్థమవుతుందండి? మనం దేనికి గర్వించకూడదండి. మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని వల్లే కలిగి ఉన్నామని, ఆయన బలిష్టమైన చేతుల కింద మనం దీన మనస్కులే ఉండాలి. మనం ఈ భూలోకంలో ఏది పొందినా అది కేవలం దేవుని వల్ల పొందిందేనండి. ఈ లూసిఫరు అదేమనుకుంటుంది? నేను చాలా సూపర్ పవరు, నేను అందుకనే ఈ సూర్య చంద్ర నక్షత్రాలను దాటుకొని వెళ్ళిపోతున్నాను అని గర్వించింది. ఇంకా ఏం గర్వించిందో చూడండి. నేను ఆకాశమున ఎక్కిపోయేదని, నేను ఆకాశమున ఎక్కేస్తాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద యెహోవా దేవుడు మాత్రమే కూర్చోవాలి. ఇదేంటి? దేవుని యొక్క సింహాసనాన్ని ఈ లూసిఫరు దేవుని యొక్క సింహాసనాన్ని అపహరించాలని తనను తాను హెచ్చించుకుంటున్నాడు. చూడండి, ఈ దేవుని
నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చించుతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కెదను. మన మేఘ మండలం మీదకి ఎక్కాల్సింది ఎవరండి? క్రీస్తు, దేవుని కుమారుడు. ఈ లూసిఫర్ చూసారా, యేసయ్య మేఘాలని తన వాహనాల కింద చేసుకుంటాడు. యెహోవా దేవుడు మేఘాలని తన వాహనాల కింద చేసుకుంటాడు. దేవుడి యొక్క వాహనాలని ఏకంగా ఇది ఈ లూసిఫర్ అన్నవాడు వాహనాల కింద చేసుకుందాం అనుకుంటున్నాడు. దేవుని సింహాసనం మీద కూర్చుందాం అనుకుంటున్నాడు. ఇతను గర్విష్టి మాటలు ఎలాగున్నాయో అసలు చూడండి సాతాన్. సో ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘముల మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటువు కదా. ఓ లూసిఫెరా, నువ్వేమనుకున్నావు? నా చైర్లో కూర్చుందాం అనుకున్నావు, నా చైర్ కన్నా పెద్ద చైర్ వేసేసుకుందాం అనుకున్నావు. ఇంకా ఏమనుకున్నావు? నా వాహనాలైన మేఘాలని నువ్వు వాహనాల కింద చేసుకుందాం అనుకున్నావు. ఇంకా ఏమనుకుంది? దేవునితో, యెహోవా దేవునితోటే సమానంగా అయిపోవాలని నువ్వు కోరుకున్నావు అనుకున్నావు కదా. నీవు పాతాళమునకు నరకంలో, ఇక్కడ చూడండి, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నువ్వు నాతో సమానంగా నిన్ను హెచ్చించుకుందాం అనుకున్నావు. ఏమండి, దేవునితో సమానంగా ఆ లూసిఫర్ హెచ్చించుకున్నందుకు దేవుడు ఆ లూసిఫర్ని, అర్థమవుతుందండి, దేవునితో సమానంగా తనను తాను ఎంచుకున్నందుకు దేవుడు ఆ లూసిఫర్ని నరకంలో పడేలేదండి. మనుషులను పాడు చేశాడు. ఇక్కడ ఏమన్నారండి? ఇక్కడ చూసారా, జనులను పడగొట్టిన నీవు. జనుల్ని మనం ఏ విధంగా పడగొడతామండి? ఏ సో మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఈ లూసిఫర్ ఏం చేశాడండి? దేవునితో సమానంగా ఎంచుకున్నాడు. దేవునితో సమానంగా ఎంచుకున్నందుకు కూడా పాపం దేవుడు కోప్పడలేదు. ఇక్కడ మనుషులను పడగొట్టాడు. మనుషులను పడగొట్టడం అంటే ఏంటండి? మనుషుల్ని పడగొట్టడం అంటే ఏంటో తెలుసా? మనుషులను పడగొట్టడం అంటే ఏంటో ఈ రోజున నేను మీకు బోధిస్తాను. ఇప్పుడు నేను ఒక సంఘాన్ని నిర్మించుకున్నానండి. ఆ సంఘానికి నేను నాయకురాలిని, సంఘ అధిపతిని, పాస్టర్ గారిని. సో దేవుడు నాకేం చెప్పాడు? నీకు వచ్చిన సంఘ సభ్యులందరినీ నువ్వు దేవుని వాక్యానుసారంగా నడిపించాలి. వాళ్ళు ఏమన్నా పాపాలు చేస్తే వాళ్ళు పాపాలు చేయకుండా నువ్వు చూసుకోవాలి. వాళ్ళని దేవుని మార్గంలో, సత్య మార్గంలో నడిపించాలి అని దేవుడు నాకు సంఘాన్ని అప్పగించాడు. అప్పుడు నేను ఆ సంఘ సభ్యులను ఏం చేయాలి? చక్కగా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. వాళ్ళు ఏమైనా పాపాలు చేస్తుంటే చెయ్యొద్దు అని చెప్పాలి. వాళ్ళు నేను చక్కగా సత్య మార్గంలో నడిపించాలి. నేను వాడిని సత్య మార్గంలో నడిపించకుండా నా స్వకీయ దురాశల కోసం నా సంఘ సభ్యులతో నేను వ్యభిచార పాపాలు, దొంగతనాలు చేయించాను అనుకోండి. మీరు వ్యభిచారం చేయండి తప్పులేదు, మీరు దొంగతనాలు చేయండి తప్పులేదని నేను బోధించాను అనుకోండి. అలా నేను బోధిస్తే నేను కూడా లూసిఫర్ లాంటి దాన్ని. నన్ను కూడా దేవుడు చీకటి గల బిలంలోకి తోసేస్తాడు. ఈ లూసిఫర్ ఒక రాజ్యాన్ని, ఈ భూమిని సృజించే ముందు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి అధికారి కింద లూసిఫర్ను పెట్టాడు. ఆ రాజ్యంలో కూడా మనుషులు ఉండేవారండి. ఆ రాజ్యంలో కూడా నరులు ఉండేవారు. ఆ నరుల్ని ఏం చేశాడు? పడగొట్టేశాడు. పడగొట్టడం అంటే ఏంటి? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయమని నడిపించాడు. అనేక పాపాలు చేయించాడు. జనులతో అనేక పాపాలు చేయించాడండి. నరులతో ఒక దేవదూత అయ్యుండి నరులని పవిత్రమైన పరిశుద్ధమైన మార్గంలో నడిపించాల్సింది పోయి, ఒక దేవదూత అయ్యుండి నరులని పవిత్రమైన పరిశుద్ధమైన మార్గంలో నడిపించాల్సింది పోయి మనుషుల్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయటంలో నడిపించాడండి. అందుకనే దేవుడు కోపడుతున్నాడు. జనములను పడగొట్టితివి, నువ్వు జనులను పడగొట్టావు. వాళ్ళు చక్కగా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిపిస్తావని నిన్ను అధికారి కింద పెట్టాను. నేను సృజించిన లోకానికి నువ్వేం చేసావు? నా జనులని,
నా పిల్లల్ని నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలతో చేయించి వాళ్ళని పడగొట్టేసావు. సో ఇంకా నువ్వేమి నాతో సమానంగా అయిపోదాం అనుకున్నావు. నా వాహనాలైన మేఘాలని నీ వాహనాల కింద చేసుకుందాం అనుకున్నావు. సో అందుకనే నిన్ను పాతాళ లోకంలో పడేశాను. పాతాళ లోకంలో నేను బంధించేశాను. ఈరోజు మనం చదివింది ఇది చూసారా, దీనికి చాలా కాన్సెప్ట్ ఉందండి. నిన్న ఎందుకు చెప్పలేదో తెలుసా? ఈ 4వ వచనం, నేను 3 వచనాలు ఎందుకు చెప్పాను, 4వ వచనం ఎందుకు చెప్పలేదో తెలుసా? ఇంకా ఉంది. ఈ 4వ వచనం ఇప్పుడు తావదు ఇంకా ఉందండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ 4వ వచనానికి వచ్చింది, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలు పాపం చేశారు. ఎవరితో పాపం చేశారు? నరులతో పాపం చేశారు. నరులను పడగొట్టేశాడు. నరుల్ని వివాహం చేసుకోవద్దంటే నరుల్ని వివాహం చేసేసుకున్నారు. సో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి చీకటి గల బిలంలోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. అర్థమవుతుందండి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇతన్ని ఏం చేశాడు దేవుడు? పాతాళ లోకానికి తొక్కేశాడు అన్నమాట. అర్థమవుతుందా? నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలను త్రోసివేయబడితివి. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోసివేయబడితివి. అదే ఎక్కడ ఉంది. దేవదూతలనే దేవుడు క్షమించలేదు. నరమాత్రులు మనం ఎంత. దేవదూతలు ఆ యొక్క నరులని చక్కగా దేవుని వాక్యానుసారంగా నడిపిస్తాడని దేవుడు ఆ లోకానికి దేవదూతలకు అప్పగించేశాడు. దేవుడు ఆ లోకాన్ని దేవదూతలకు అప్పగించాడు. ఈ లూసిఫర్ ఏం చేశాడు? నరులందరినీ పాడు చేసేసాడు. ఇంకా చాలామంది దేవదూతలు కూడా పాడు చేశాడు. దేవదూతలు అందరూ నరులను పెళ్లి చేసి, నరుల కుమార్తెలు చక్కని వారని ఆ యొక్క దేవదూతలు నరకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు దేవదూతలను అసలు నరకుమార్తెలతో పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. చేసుకున్నారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా ఏం చేశారు? ఇక్కడ చూడండి. ఇంకా వాళ్ళు ఏం చేశారు? ఏకంగా దేవుడితో హెచ్చించుకున్నారు. ఇంకా మనుషులందరితో పాపాలు చేయించి వాళ్ళని చేశారు. ఇవన్నీ చేయడం వల్ల లూసిఫర్ని ఏం చేశాడు దేవుడు? పాతాళ లోకంలో నరకంలో ఒక మూలను త్రోసివేయబడ్డారు. పాతాళ లోకంలో నరకంలో పడేసాడండి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యంలో వణికించిన వాడు ఇతడే. సో అప్పుడు లూసిఫర్ని చూసి అందరూ ఏమనుకుంటారండి? సో తలలు పోయిదురు, తల ఊపుతారు. ఓహో, భూమిని కంపింపజేసి రాజ్యంలో వలికించిన వాడు ఇతడే. ఇతను చేసే హేయమైన కృత్యాల వల్ల భూమి కంపింపబడింది. రాజ్యంలో వణికించిన వాడు ఇతడే. లోకాన్ని అడివిగా చేసేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడే. లోకాన్ని అడవి కింద చేసేసి పట్టణాలన్నింటినీ పాడు చేశారు. ఒక పట్టణం అనేది పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటే ఎవరి మీద ఆధారపడి ఉంటుందండి? పట్టణం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటే ఒక పట్టణానికి పేరు ఎప్పుడు వస్తుంది? ఇస్రాయేల్కి పేరు ఎలా వచ్చింది? ఇస్రాయేల్ కంట్రీకి పేరు ఎలా వచ్చింది? అక్కడున్న ఇశ్రాయేలీలు చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ వరల్డ్ నెంబర్ 1 స్టేట్లో వరల్డ్ నెంబర్ 1 పొజిషన్లో ఉండడం వల్ల ఇప్పుడు ఇస్రాయేల్ గురించి మనం అందరం మాట్లాడుకున్నాం. వావ్, ఇజ్రాయెల్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్స్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇజ్రాయెల్ పీపుల్ వల్ల ఇజ్రాయెల్కి ఘనత వచ్చింది. సో ఒక పట్టణానికి ఘనత రావాలంటే ఆ పట్టణంలో ఉన్న జనుల యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. ఒక పట్టణానికి మంచి పేరు రావాలంటే ఆ పట్టణంలో ఉన్న జనుల వల్ల, వాళ్ళ యొక్క నడవడిక వల్ల ఆ పట్టణానికి పేరు వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, లోకమును అడవిగా చేసావు అంటే మనుషులందరూ అడవి మనుషుల్లా మారిపోయారు. వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు, నీతి నిజాయితీలు లేవు, చెడిపోయారు. సో మనుషులందరినీ పాడు చేస్తాడు. ఈ లూసిఫరు మనుషులందరినీ పాడు చేస్తాడు. ఇంకేం చేశాడు? పట్టణాలన్నింటినీ పాడు చేస్తాడు. తాను చెరపట్టబడిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడే. సో తాను చెరపట్టబడిన వారిని తన నివాసములకు పోనీయువాడు ఇతడే. అంటే ఏంటి? చాలామంది దేవదూతలను కూడా పాడు చేస్తాడు.
జనుల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరముల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధికి పొందక సో నువ్వు నరకానికి వెళ్ళిపోయావు అని దేవుడు తిడుతున్నాడండి అల్టిమేట్గా. ఇంకా ఉంది, ఇంకా ఒక ఎవిడెన్స్ ఉందండి. ఆ ఎవిడెన్స్ కూడా మీకు చెప్తాను. ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉంది. అబ్బా, కొంచెం వాటర్ తాగుతానండి. వాటర్ తాగి మళ్ళీ చెప్తాను. ఇవాళ కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇదేంటంటే ఈ 4వ వచనమే 1 గంట సేపు మనం బోధించుకోవాలండి. సో ఈ 4వ వచనమే మనం 1 గంట సేపు బోధించుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో నేను కొంచెం వాటర్ తాగి వస్తానే, కొంచెం వాటర్ తాగి వస్తాను. సో సాతాన్ ఎవరో మీకు ఇప్పుడు చెప్తాను. సాతాన్ ఎవరో చెప్పి మళ్ళీ మొదలెడతాం. చాలా దాహం వేసేస్తుందండి. నేను ఇంతకుముందు నేను టీచర్ కింద వర్క్ చేసేదాన్ని కదండి. అప్పుడు కూడా బోర్డు మీద అంతా రాసేసేది అనమాట. బోర్డు మీద అంతా కెమిస్ట్రీ మాట. బాగా స్ట్రక్చర్స్ అవి వేయాలన్నమాట. ఆ స్ట్రక్చర్స్ వేస్తూ పాఠాలు చెప్పేటప్పుడు ఇలాగే ఎక్కువ వాటర్ తాగేసేది అనమాట. ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ అంతా అయిపోయిందండి. అంత అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నాను కదా, సేమ్ ఇప్పుడు అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఓకేనండి. సో సాతాన్ ఎవరో చెప్తానండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే, ఆ తేజో నక్షత్రం వేకు చుక్క, అతనే సాతాన్ పేరు లూసిఫర్ అన్నమాట. లూసిఫరు ఇంతకుముందు దేవుడు సృజించిన లోకంలో పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుడు పాతాళ లోకంలో లూసిఫర్ను బంధించేశాడు. ఇంకా లూసిఫర్ను అనుసరించిన కొన్ని దేవదూతలు కూడా ఉన్నాయండి. అవన్నీ పాతాళ లోకంలో ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు పాతాళ లోకం నుంచి కొన్ని దేవదూతలు బయటకు వచ్చేస్తాయన్నమాట. అప్పుడప్పుడు పాతాళ లోకం నుంచి కొన్ని దేవదూతలు బయటకు వచ్చేస్తాయన్నమాట. ఆ దేవదూతలు ఈ లూసిఫరు ఏం చేస్తారు? దేవుని యొక్క కుమార్తెలమైన మనల్ని పాపం చేపిస్తారు. మీకు తెలుసు కదా, ఆదాము అవ్వని ఎవరు పాపం చేయించారు? సర్పం ఆదాము అవ్వల చేత పాపం చేయించింది. దేవుడు తినద్దన్న ఫలాన్ని తినేలాగా ప్రేరేపించింది. వాళ్ళు ఆ పాపంలో పడిపోయారు. దేవుడు తినద్దన్న ఫలాన్ని తిన్నారు. ఏదైనా తోట నుంచి త్రోసివేయబడ్డారు, శాపగ్రస్తులయ్యారు. ఆ యొక్క జన్మ పాపమే ఇప్పుడు మన అందరికి వచ్చింది. క్రీస్తు ద్వారా ఆ జన్మ పాపం నుంచి మనం విడుదల పొందేసాం. అర్థమవుతుందండి. ఈ సాతాను దాని గోల్ ఏంటంటే మనం ఎవరం పరలోక రాజ్యానికి వెళ్ళకు. అది ఎంతసేపు నరులను పాడు చేయాలి, నరులతో హేయమైన క్రియలు చేయించాలి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయించాలి. మీరు చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి నా ప్రియ సహోదరులారా. దేవుడు ఏం చెప్పాడు? గేస్ కింద ఉండొద్దని చెప్పాడు. మగాళ్ళతో సైనించుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడు? మగోళ్ళతో సైనించకూడదు, ఆడోళ్ళతో సైనించకూడదు అని చెప్పాడా? సో మరి దేవుడు అది చెప్పాడు. మరి ఇప్పుడు మన లోకంలో మగోళ్ళు సైనించుకుంటున్నారు కదా, మగోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు కదా, అదేవిధంగా ఆడోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు కదా. ఆడోళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారో తెలుసా? ఒక ఆడదేమో అవయవ మార్పిడి సర్జరీ చేయించుకొని బాయ్స్ అవయవాలు పెట్టేసుకుంటారు. ఒక ఆవిడేమో ఆడదలా ఉంటుంది. మొగోళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారో తెలుసా? వాళ్ళు కూడా ఒక మగోడేమో ఆడదాని కింద కన్వర్ట్ అయిపోతాడు, ఒకడు మాత్రం మొగోడి కిందే ఉంటాడు. అలాగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. దేవుడు ఏం చెప్పాడు? అలాగొద్దు అని చెప్పాడు. మరి దేవుడు వద్దన్నవి మరి భూలోకంలోకి ఎలా వస్తున్నాయి? దేవుడు వద్దు అన్న వాటికి వ్యతిరేకంగా ఈ భూలోకంలో ఎందుకు జరుగుతుంది? దాన్నే చీకటి శక్తి అంటారు. ఆ చీకటి శక్తి ఎవరు? లూసిఫర్ చేపిస్తుంది. లూసిఫర్కి దేవుడు అంటే ఇష్టం లేదు. దేవుడు అంటే కుళ్ళు. దేవుడితో సమానంగా తన సింహాసనాన్ని వేసుకోవాలని చూసుకున్నాడు. మనుషులందరినీ పాడు చేసేసాడు. ప్రపంచం లోకాన్నంతా అడవి కింద చేశాడు. పట్టణాలంతా చెడగొట్టేశాడు. ఆ లూసిఫరు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలే చేపిస్తుంది మనుషులతో. సో మీరు లూసిఫర్కి బానిస అయ్యారనుకోండి,
మీరు సాతాన్ని అనుసరిస్తున్నారనుకోండి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తారు. దేవుని వాక్యానుసారంగా ఉండరు మీరు. దేవుడు ఏం చెప్పాడు? ట్రాన్స్‌జెండర్స్ కింద ఉండొద్దు. అబ్బాయిలు అబ్బాయిలని పెళ్లి చేసుకోవద్దు. అమ్మాయిలు అమ్మాయిలని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. లూసిఫర్ ఏం చేస్తది? మనుషులకి అబ్బాయిలని పెళ్లి చేసుకొనిరా, అమ్మాయిలని పెళ్లి చేసుకోనిరా అని ప్రేరేపిస్తది. ఇప్పుడు చాలామంది అబ్బాయిలని పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. అది ఏ మత గ్రంథంలో కూడా లేదండి. ఏ మత గ్రంథంలో కూడా లేదు. ఇంత దరిద్రమైంది. అర్థమవుతుందా? నాకు తెలిసి బైబిల్‌లో లేదు. బైబిలు, ఖురాను కొంచెం ఒకటే. ఖురాన్‌లో లేదు. నాకు హైందవ మతస్థుల గ్రంథాల గురించి తెలీదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. అందులో కూడా లేదు. అందులో కూడా ఎక్కడా లేదు. అర్థమవుతుందండి. మరి ఎక్కడి నుంచొచ్చింది? ఈ సంస్కృతి ఎక్కడి నుంచొచ్చింది? లూసిఫర్ గాడు తీసుకొస్తున్నాడు. ఎలా తీసుకొస్తున్నాడు? లూసిఫర్‌ని కూడా కొంతమంది మనుషులు అనుసరిస్తున్నారు. అటువంటి పనులు చేసే వాళ్ళందరూ లూసిఫర్‌ని అనుసరిస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? భార్యాభర్తలని కలిసి ఉండాలి, డైవర్సులు తీసుకోవద్దు అని చెప్పాడు. కాకపోతే కొంతమంది తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటున్నారండి? మీరు క్రిస్టియన్సే కదా! నేను తీసుకోవట్లేదండి. మా హస్బెండ్ నాకు డైవర్స్ చేశాడు. మీ ఆయన క్రిస్టియనే కదా! మరెందుకు డైవర్స్ తీసుకోవడం పాపమని ఉంది కదా బైబిల్‌లో. మరెందుకు తీసుకుంటున్నారు? ఏం చేత్తాం? దేవుడు తీసుకొద్దన్నాడు. అందుకనే నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను తీసుకొద్దన్నాడు కదా! మారతారేమో అని వెయిట్ చేస్తున్నాను. నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను. ఎంత శ్రమండి 8 సంవత్సరాలు ఒంటరిగా ఉండడం అంటే. యవ్వనం అంతా అయిపోయిందది. అర్థమవుతుందా? అదనమాట. సో, కొంతమంది నడుచుకోరు. నడుచుకోకపోతే ఏం చేత్తాం? సాతాను ఏం చేత్తది? కొంతమందిని దేవుని వాక్యానుసారంగా నడుచుకోనివ్వదు. సాతాను దేవుని వాక్యానుసారంగా నడుచుకోనివ్వదు. మీరు డైవర్సులు తీసుకోండి, వ్యభిచారం చేయండి, దొంగతనాలు చేయండి. మగోళ్ళతో సైనించండి, ఆడోళ్ళతో సైనించండి. అటువంటి పనులు చేసి వాళ్ళందరూ సాతాను అనుచరులు. మనం దేవుని బిడ్డలం. మనం దేవుడు చెప్పినట్టు ఉండాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన డైమండ్స్‌లా ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఉందండి. ఇంకొక ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ కూడా నేను మీకు చెప్తాను. ఇవాళ నేను డైరీలో రాసుకొచ్చానండి. నేను ప్రిపేర్ అయ్యి వస్తాను తెలుసా? చూపిస్తాను చూడండి. నేను డైరీలో ఈవేళ ఏమేం చెప్పాలో అన్నీ రాసుకొని వచ్చాను. ఏ రోజు లైవ్కి ప్రిపేర్ అవ్వకుండా నేను రానండి. చూడండి, ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఎజుకేల్లో మనము 28వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. ఆ! 28లో మీరు 13వ వచనం చూడండి. ఎజుకేల్ 28లో మీరు 13వ వచనం నుంచి చూడండి. ఈవేళ చాలా ఎక్కువే ఉంటుందండి. ఈవేళ నేను లేట్‌గా నేను మొదలుపెట్టిన ఈ రెఫరెన్సెస్ చెప్పేస్తానండి. ఈ రెఫరెన్సెస్ చెప్పిన తర్వాత రేపు మళ్ళీ మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఎజుకేల్ 28లో చూడండి. పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. సో, ఈ యొక్క లూసిఫరు పూర్ణ జ్ఞానముకు, సంపూర్ణ సౌందర్యమునకు గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. దేవుడి తోటయని ఏదెనులో నువ్వు ఉన్నావు. మాణిక్యము, గోమేధకము, సూర్యకాంత, మణిరక్త వర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఫుల్ ఆర్నమెంట్స్ వేసుకున్నాడు. మంచి రాళ్లతో చేసిన ఆర్నమెంట్స్ వేసుకున్నాడు. చాలా జ్ఞానవంతుడండి లూసిఫర్. చాలా జ్ఞానవంతుడు, చాలా సౌందర్యవంతుడు. దేవుడు లూసిఫర్ని చాలా అందంగా అలంకరించాడండి. ఎన్నో రత్నములతో, డైమండ్స్తో దగదగలాడిపోయేవాడు లూసిఫర్ తెలుసా? దేవుడు ఆ యొక్క లూసిఫర్ తన యొక్క జ్ఞానాన్ని, అందాన్ని, ఆ యొక్క రాళ్ళని ఇవన్నీ చూసి దేవునితో సమానంగా
తన హెచ్చించుకుందాం అనుకున్నాడు. జ్ఞానం లేదు లూసిఫర్‌కి. అయ్యో! దేవుడే నన్ను ఇంతలా హెచ్చించాడే అని దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనస్కుడే ఉండలేదండి. దేవుని మీద దీన మనస్కుడే ఉండకుండా దేవుడి మీద తనను తాను హెచ్చించుకున్నాడు. సో, దేవుడు ఒక్కసారి లూసిఫర్ యొక్క పవర్స్ అన్నీ తీసేసి పాతాళ లోకంలో పడేసాడండి. తన అందం అంతా పోగొట్టేసాడు. అర్థమవుతుందా? పాతాళ లోకంలోకి తోసేసాడు. ఇప్పుడు పాతాళ లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే చనిపోతారో క్రీస్తుని విశ్వసించకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ లూసిఫర్‌ని చూస్తారు. క్రీస్తుని విశ్వసించకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ లూసిఫర్‌ని చూడడం అనేది జరుగుతదండి. అంతే కదా! వాళ్ళందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. పాతాళ లోకానికి వెళ్తే లూసిఫర్‌ని చూస్తారు. ఇక్కడ చూడండి. సో, చూసారా చాలా సౌందర్యవంతుడు. లూసిఫర్ చాలా సౌందర్యవంతుడు, చాలా జ్ఞానవంతుడు. సో, వివిధ రకాలైన డైమండ్స్ మంచి మంచి రత్నాలతో రత్నాలు పెట్టుకుంటే ఎంత బావుంటదండి. నాకు స్టోన్ అంటే చాలా ఇష్టమట. సో, స్టోన్ ఇయర్ రింగ్స్, స్టోన్ ఎంత బావుంటది మనం పెట్టుకుంటే దగదగలాడతాం. నెక్స్ట్ స్టోన్ వర్క్ ఉన్న డ్రెసెస్ చూడండి ఎంత బావుంటాయి. స్టోన్ వర్క్ ఏసుకున్న శారీస్ ఏసుకోండి మెరిసిపోతారు. అదొక రకమైన లుక్ వచ్చేస్తది. రాయల్ లుక్ వస్తదండి. అర్థమవుతుందా? ఆ విధంగా రాయల్ లుక్ వచ్చే అంత మంచి మంచి రత్నాలతో ఇవి ప్యూర్ ఇంకా మనం వేసుకునేయన్నీ డమ్మీ. మనం డమ్మీ గాని ఇవన్నీ ప్యూర్ రత్నాలతో పొదగబడిన పొదగబడిన రత్నాలతో అలంకరింపబడ్డాడండి. సో, రత్నములతోనూ బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైంది. సో, ఈ లూసిఫర్‌ని నియమించాడండి. దేవుడు ఒక లోకాన్ని ఈ భూమిని సృజించకముందు దేవుడు ఒక లోకాన్ని సృజించాడు. ఈ భూమిని సృజించకముందు ఒక లోకం ఉందండి. ఆ లోకానికి అధికారి కింద లూసిఫర్‌ని పెట్టాడు. ఈ భూమిని సృజించే ముందు ఒక లోకం ఉంది. ఆ లోకానికి అధిపతి కింద ఎవరిని పెట్టాడు? లూసిఫర్‌ని పెట్టాడు. ఈ లూసిఫర్‌ని ఆ లోకానికి అధికారి కింద పెట్టేటప్పుడు దేవుడు ఒక ఫెస్టివల్ చేశాడు. అర్థమవుతుందండి? ఈ లూసిఫర్‌ని ఆ లోకానికి అధికారి కింద నియమించేటప్పుడు ఒక ఫెస్టివల్ చేశాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మొన్న సీఎం అయ్యారా? ఆయన సీఎం అయినప్పుడు ఒక ఫెస్టివల్ చేశారా? ఫెస్టివల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ఫెస్టివల్ చేశారు. అన్నీ అయినాయా? చేశారా? అలాగే దేవుడు సృజించిన ఆ లోకానికి లూసిఫర్‌ని అధికారి కింద పెట్టేటప్పుడు దేవుడు ఒక ఫెస్టివల్ చేశాడు. ఆ ఫెస్టివల్ చేసేటప్పుడు అతను పూర్ణ సౌందర్యంతో అనేక రత్నాలతో, ముత్యాలతో అలంకరింపబడి ఉన్నాడండి. సో, అతను నియమించబడిన దినమందున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. సో, నువ్వు నియమించబడిన ఆ యొక్క దినంలో పిల్లను గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమయ్యారు. ఆ పార్టీలో లూసిఫర్‌కి ఆనందపరచడానికి పిల్లను గ్రోవులు వాయించేవారు సిద్ధమయ్యారు. అభిషేకం నందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నీవుంటూ జనులందరికీ నేను ఒక ఆశ్రయం కింద పెట్టాను. అర్థమవుతుందండి. సో, ఇక్కడ చూడండి అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నీవుంటివి. సో, ఒక లోకాన్ని సృజించాడు. ఆ లోకంలో ప్రజలందరికీ ఆశ్రయంగా ఉండడానికి, వాళ్ళందరినీ నీతి మార్గంలో నడిపించడానికి ఒక అభిషేకం పొందిన కెరూబండి. ఈ లూసిఫర్ ఒక అభిషేకం పొందిన కెరూబు. ఈ కెరూబుని దేవుడు నియమించాడు. ఈ ని ఏం ఎలా నియమించాడు వాళ్ళందరికీ నువ్వు ఆశ్రయంగా ఉండాలి. ఆ ప్రజలందరినీ నువ్వు దేవుని నా వాక్యానుసారంగా నడిపించాలి. వాళ్ళని నీతి మార్గంలో నడిపించాలి అని ఆ లూసిఫర్‌కి అధికారాన్ని ఇచ్చాడు. కాకపోతే లూసిఫర్ ఏం చేశాడండి? సో, అందుకే నిన్ను నియమించితిని. నువ్వు వాళ్ళకి ఆశ్రయంగా ఉండాలని నేను నియమించాను. అంతేగాని ప్రజల్ని ఎందుకు పాడు చేసేస్తున్నావు? ప్రజలతో ఎందుకు నువ్వు హేయమైన కృత్యాలు చేస్తున్నావు? అసలు ప్రజలు నువ్వు ఎందుకు పడదోసేసావు? నా ప్రజల్ని ఎందుకు పడదోసావు? నువ్వు నా ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తావు. వాళ్ళని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుతావనే కదా నేను నియమించాను. నిన్ను దానికోసమే అభిషేకించాను. మరి నువ్వు నా ప్రజల్ని ఎందుకు పాడు చేసావని నరకంలో పడేశాడు లూసిఫర్‌ని. ఇంకా చూడండి.
దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. చూసారండి? దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. సో, దేవుడు సియోను పర్వతం దేవుడికి ప్రతిష్ఠింపబడిన పర్వతం అండి. ఆ సియోను పర్వతం మీద కూర్చొనిచ్చాడు దేవుడు. సియోను పర్వతం మీద ఒక చైరేసి నువ్వు కూర్చో నాయనా లూసిఫెరు నువ్వు కూర్చో. నువ్వు వీళ్ళందరినీ దేవుని వాక్యానుసారంగా నడిపించాలి. వీళ్ళందరినీ నీతి న్యాయంగా నడిపించాలి. వీళ్ళతో నువ్వు పాపం చేయించకూడదు. వీళ్ళు నువ్వు పరిపాలించాలని లూసిఫర్ ఏకంగా దేవుని పర్వతం మీద లూసిఫర్‌కో చైరేయించి దేవుడు కూర్చోబెట్టాడండి. దేవుడు కూర్చోబెట్టాడు. అర్థమవుతుందా? సో, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుచుంటివి. సూర్యుడు కాలిపోతాడు కదండీ! సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా మనం? కొంచెం దగ్గరికెళ్ళేసరికి మనం మాడిపోతాం. సో, అటువంటి కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించావు. అంటే సూర్యుడిని దాటేసి వెళ్ళిపోయేవాడు. మీటింగ్ పెట్టినప్పుడల్లా పరలోకంలో యెహోవా దేవుడు మీటింగ్ పెట్టినప్పుడల్లా ఆ యొక్క సూర్యుడిని దాటేసి వెళ్ళిపోయేవాడండి. ఆ సూర్యుడిని దాటేసి వెళ్ళేవాడనమాట. మనం ఎవరమన్నా వెళ్ళగలమండి? వెళ్ళలేం. సో, ఈ యొక్క లూసిఫర్ వెళ్ళేవాడనమాట. భూలోకం నుంచి పరలోకానికి, పరలోకం నుంచి భూలోకానికి. సో, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించితివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవక్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. సో, నువ్వు నియమింపబడిన దినం నుంచి నువ్వెప్పుడైతే పాపం స్టార్ట్ చేసావో అప్పటి వరకు నువ్వు యథార్థంగానే ఉన్నావు. పాపం చేసేసరికి అతను యథార్థను పోగొట్టేసుకున్నాడు. యథార్థంగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవెకనూ సంచరించవు, నిన్ను నాశనం చేసి తిని. అర్థమవుతుందండి? సో, ఇక్కడ చూడండి చాలా అన్యాయం పెంచేసుకున్నాడు అనమాట. గర్వం వచ్చేసింది. ఎందుకు గర్వం వచ్చిందో చూడండి. అయితే నీవు కలిగిన విస్తారమైన వర్తకం చేత, సో, నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత అంటే ఏంటంటే లోకానుసారంగా నడుచుకున్నాడండి. ఈ లోకంలో ఉన్న వైభవాలు, రత్నాలు, డబ్బులు ఇవన్నీ చూసి తన పాడైపోయాడు. లూసిఫర్ పాడైపోయాడనమాట. కొంతవరకు యథార్థంగానే ఉన్నాడండి. ఆ తర్వాత ఈ వర్తకం ఎప్పుడు పెరిగిందో, లోకాశలు ఎప్పుడైతే లూసిఫర్‌కి పెరిగాయో ఆ తర్వాత పాడైపోయాడండి. చూడండి, విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయుచు వచ్చేతివి. సో, విస్తారమైన వర్తకం వల్ల లోలోపల పాపం పెరిగిపోయిందండి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, లోలోపల నీవు అన్యాయం పెంచుకొని న్యాయం లేదు, అన్యాయం. ఆ వర్తకం ఆ లోకంలో పడిపోయి లోకాశాలు, ఆ యొక్క జీవపు డంబం, ధనాపేక్షతో అన్యాయంగా నీతి నిజాయితీలన్నీ వదిలేసింది లూసిఫర్. వదిలేసి అన్యాయం పెంచుకొని పాపం చేయుచు వచ్చితివి. అన్యాయం చేసి పాపం చేసుకుంటూ వచ్చావు. నీ వర్తకాన్ని పెంచుకోవడం కోసం నా ప్రజల్ని నువ్వు మోసం చేసేసావు. నీ వర్తకాన్ని పెంపొందించడం కోసం నా ప్రజల్ని నువ్వు మోసం చేసేసావు. వాళ్ళ పాపపు మార్గంలో మోసం చేయడం అంటే ఏంటంటే, ఒక మనిషిని మోసం చేయడం అంటే ఏంటి? ఆ మనిషిని మనం పాపపు మార్గంలో నడిపించడమే ఆ మనిషిని మోసం చేయటం మాట. అర్థమవుతుందండి? ఒక మనిషిని మనము మోసం చేయడం అంటే ఏంటి? ఆ మనిషిని మనము పాపపు మార్గంలో నడిపించడమే ఆ మనిషిని మనం మోసం చేయటం మాట. సో, నువ్వు ఇలాగా పాపం చేసి నీ లోపల నువ్వు అన్యాయం పెంచుకోవటం వల్ల నేను నిన్ను అపవిత్ర పరిచితిని. సో, నువ్వు ఇంతకుముందు పవిత్రుడివి. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా లోకానుసారంగా ఉండి ప్రజలను పాడు చేసేస్తున్నావో అప్పటి నుంచి నేను నిన్ను అపవిత్రపరిచాను. నేను అపవిత్రపరిచేశాను. ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవెకను సంచరింపవు, నేను నాశనం చేసేదిని. ఇంక నువ్వు కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించవు. ఇంక నువ్వు నా పరలోక రాజ్యానికి రావు. ఓ ఓ ఇది సాతాను. అర్థమవుతుందండి? లూసిఫర్, ఓ లూసిఫరు నువ్వు అపవిత్రుడివి. ఇంక నువ్వు పరలోక రాజ్యానికి రావడానికి అవ్వదు.
నువ్వు మండుచున్న రాళ్ల మధ్య ఇంక నువ్వు ఎన్నడూ సంచారం చేయవు, నేను నేను భూమి మీద దోసేస్తున్నాను, నేను పాతాళ లోకంలో బంధించేస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడండి. సో అపవిత్ర పరిస్థితి ఆశ్రయం కనుక ఎరుపు కాలుచున్న రాళ్ల మధ్యన నీవు ఎకనో సంచరింపు, నిన్ను నాశనం చేసి నేను పాతాళ లోకంలో పడేసి నాశనం చేసేసాను. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవే, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. సో తన సౌందర్యాన్ని తన తేజస్సుని చూసి గర్వపడ్డాడండి. అర్థమవుతుందా? తన యొక్క సౌందర్యాన్ని తన యొక్క తేజస్సుని చూసి గర్వపడ్డాడు. గర్వపడి తన జ్ఞానాన్ని చెరిపేసుకున్నాడు, తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. మనం దేన్ని చూసి గర్వపడకూడదండి. మనం ఈ లోకంలో దేవుడు ఆశీర్వాదాలు పొందడం వల్ల బోల్డని డబ్బులు వచ్చేయచ్చు, మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండొచ్చు. అర్థమవుతుందండి? మనం కోరుకున్నవన్నీ మన జీవితంలో ఉండొచ్చు. సో వాటన్నిటిని చూసి మనము గర్వించకూడదు. గర్వించుకుంటే ఇదిగో మన జ్ఞానం పోతుంది. గర్వం వల్ల మనం జ్ఞానాన్ని కోల్పోతామండి. గర్వం వల్ల మనం జ్ఞానాన్ని కోల్పోతాం. గర్వం అనేది అస్సలు ఉండకూడదండి. గర్వం అనేది కూడా చాలా పెద్ద పాపం. గర్వం అనేదే ఉండకూడదు. దీన మనస్కులే ఉండాలి, దీన మనస్కులే ఉండాలి. గర్వం అనేది ఉండకూడదు. గర్వించడం వల్ల చూసారా, ఈ యొక్క లూసిఫర్ చాలా అందంగా ఉంటాడు. అందమైన కెరూబండి లూసిఫర్, చాలా బ్యూటిఫుల్ దేవదూత లూసిఫర్. తన అందాన్ని తేజస్సుని చూసుకున్నాడు. తన అందాన్ని తేజస్సుని చూసుకొని గర్వించాడు. ఆ అందం తేజస్సు ఎవరిచ్చారు లూసిఫర్కి? దేవదూత ఈ లూసిఫర్ చాలా సౌందర్యవంతుడు, తల తేజస్సు గలవాడండి. తన యొక్క సౌందర్యాన్ని తేజస్సుని చూసి గర్వించాడు. దేవుడు పరిపాలించి మన ప్రజలందరినీ తప్పుడు మార్గంలో నడిపించేశాడు. ఆ యొక్క లోకాన్ని ఏమో అడవిలా చేశాడు, పట్టణాలన్నిటిని పాడు చేసేసాడు. లూసిఫర్ గందరగోళం చేశాడు, లోకాన్ని మొత్తం సర్వనాశనం చేసేసరికి నాకు తెలిసి దేవుడు ఆ లోకాన్ని నశింపజేసాడు. ఈ భూమి ఇప్పుడు సృజించిన భూమి ప్లేస్లోనే ఆ లోకం కూడా ఉంటుంది. అప్పుడు ఆ లోకాన్ని మొత్తం దేవుడు నాశనం చేసి ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ఈ భూమిని సృజించి ఉంటాడు. అర్థమవుతుంది కదండి? సో నీ సౌందర్యం చూచుకొని చెరుపుకుంటూ కావున నేను నిన్ను నేల మట్టుకు పడవేశాను. సో నువ్వు నీ జ్ఞానాన్ని నువ్వు చెరుపుకున్నావు, నా వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేసావు, నీ అందాన్ని నీ తేజస్సుని నువ్వు చూసి గర్వించావు. అందుకనే నేను నిన్ను నేల మట్టుకి తొక్కేశాను. పాతాళలోకంలో తొక్కేశాడు. కొంతమంది దేవదూతల్ని ఈ భూమి మీద పడేశాడు దేవుడు. కొంతమంది దేవదూతలు పాపం చేసిన కొంతమంది దేవదూతలను భూమి మీద పడేశాడు. ఆ ఉన్న దేవదూతలు ఉన్న దేవదూతలు మనల్ని అందరినీ పాడు చేసేస్తున్నారు, మనల్ని అందరినీ పాతాళలోకానికి వెళ్ళిపోయేలా చేస్తున్నారు. అందుకనే అందరూ చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. ఇది అయిపోయే వరకు చెప్తానండి. సో నీ జ్ఞానము చెరుపువి కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నేను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. సో ఇంకా వేసే రెండో రకంలో ఈ వాగ్దానం అనేది నెరవేరుతుంది. ఇంకా లూసిఫర్ బతికే ఉన్నాడు, లూసిఫర్ పాతాళలోకంలో ఉన్నాడు. కొన్ని పాపం చేసిన దేవదూతలు ఈ భూమి మీద పడేశాడు. ఆ పాపం చేసిన దేవదూతలు అందరూ మనల్ని పాడు చేసేస్తున్నారు. సో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీరు నడుచుకుంటున్నారనుకోండి, మీరు అందరూ లూసిఫర్ను అనుసరిస్తున్నారు. మీరు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారనుకోండి, మీరు దేవుడు బిడ్డలు అవుతారు. సో మీరు మీ క్యారెక్టర్ని మీరే డిసైడ్ చేసుకోండి. మీరు దేవుని బిడ్డల కింద ఉంటున్నారా, అపవాది సంబంధాల కింద ఉంటున్నారా? మీరు అపవాది సంబంధాల కింద ఉంటున్నారనుకోండి, మీరు అన్ని పాపాలే చెప్తారు, అందరినీ ఏడిపిస్తారు, మీకు స్వార్థం కుళ్ళు అన్నీ ఉంటాయి. స్వార్థం కుళ్ళు అవన్నీ మీకు ఉంటాయి అన్నమాట. సో ఇంకొక వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంది, ఇది అయిపోయిందండి. సో ఈరోజు లూసిఫర్ అంటే ఎవరో చెప్పాను కదా.
సో ఇంకోటి ప్రకటన గ్రంథంలో 12 అధ్యాయంలో 9 వచనం చూడండి. ప్రకటనలు 12:9. ప్రకటనలు 12:9. సో ప్రకటన గ్రంథంలో 12 అధ్యాయంలో 9 వచనం చూడండి. సర్వలోకమును మోసపుచ్చుచు. సో సాతాను గురించి చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథంలో 12:9లో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల, చూసారా, అపవాది అనియు సాతాను అనియు పేరు గల అర్థమవుతుందండి. సో సర్వలోకమును మోసపుచ్చుచు. సో లోకాన్ని మోసపుచ్చుతున్నాడు సాతాను, లోకాన్ని మోసపుచ్చుతున్నాడు. ఏ విధంగా మోసపుచ్చుతున్నాడు? మళ్ళందరితో అపవిత్రమైన పనులు చేసినాడు. ఓ నువ్వు వ్యభిచారం చేయి, తప్పులేదు. నువ్వు ఎవరైతే నువ్వు వ్యభిచారం చేయి, పాపం చేయి, తప్పులేదు. దేవుడు నువ్వు పాపం చేసినా దేవుడు క్షమించేస్తాడు, నువ్వు పాపం చేస్తూనే ఉండు. అటువంటివి ఎవరు చెప్తున్నారో వాళ్ళందరూ సాతాను అనుచరులు. అర్థం, అపవాది దూతలు, సాతాను అనుచరులు. సాతాన్ని ఎప్పుడు మనం అనుసరించకూడదు. సాతాను ఏం చెప్తుంది? మనకన్నీ బ్యాడ్ విషయాలు చెప్తుంది. మనలందరినీ బ్యాడ్ విషయాలకు చెప్తుంది. మనలందరినీ బ్యాడ్ వైపు నడిపిస్తుంది సాతాను. సో ఇక్కడ సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది వనియు సాతాను వనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ఈ ఆది సర్పం, మహాఘట సర్పమే ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వని మోసపరుస్తారు. సో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. సో ఈ ఆది సర్పము ఇది పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడ్రి. సో అది భూమి మీద పడేశారు, దాని దూతలు కూడా ఈ భూమి మీద పడేశారు. ఆ దూతలు మరియు ఒక గొప్ప స్వరం పరలోకమునందు ఎలాగ చెప్పుట వింటిమి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, అప్పుడు అధికారం ఆయన కీర్తిదాయను. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాళమిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించుచున్నారు. కానీ అర్థమవుతుంది కదండి, సాతాన్ని భూమి మీద పడేశాడు. సాతాన్ని దాన్ని అనుసరించిన దూతల్ని భూమి మీద పడేశాడు. ఇప్పుడు ఆ భూమి మీద దూతలన్నీ ఏం చేస్తున్నాయండి? దేవుని బిడ్డలను టార్గెట్ చేసి దేవుని బిడ్డలందరినీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిపించేస్తుంది. మీరు జ్ఞానం ఉండాలి. ఇంత వాక్యం చెప్తున్నామే మేము, ఇంత వాక్యం చెప్తున్నప్పుడు జ్ఞానం కలిగి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలండి. అర్థమవుతుందా? నిజంగా పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఎంతో బాగుంటుందండి. పరిశుద్ధులు పవిత్రులతో మనం ఉంటే మనం పాపం చేయం. అర్థమవుతుందండి. వాక్యానికి వ్యతిరేకమైన పాపుల మధ్య మనం జీవిస్తూ ఉంటే మనం కూడా అలాగే వాళ్ళ వల్ల మనం ఇరిటేట్ అయిపోయి మనం దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేసేస్తామండి. అయినా కూడా మనము లోతులాగా ఉండాలి. లోతు చూడండి, ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణం మహాభయంకరమైన పాపం గల పట్టణం. వ్యభిచారం, డిబేచరు, స్వలింగ సంపర్కం, వ్యభిచారం లేని పాపమే ఉండదు. అంత దరిద్రమైన సొదొమ గొమొర్రాలో లోతు ఎంతో నీతిమంతుడై చక్కగా ఉన్నాడండి. అలా మనం కూడా ఈ లోకంలో ఎంతో చెడు ఉంటుంది. ఈ లోకంలో ఎంతో చెడు ఉంటుందండి. మన కుటుంబంలోనే కొంతమంది వాక్యానుసారంగా నడుచుకుంటారు, కొంతమంది వాక్యానుసారంగా నడుచుకోరు. కాకపోతే మరి అందరితో మనం ఉండాలి కదా. అదే మాట లోకం కూడా అంతే. కొంతమంది వాక్యానుసారంగా నడుచుకుంటారు, కొంతమంది నడుచుకోరు. ఆ లోకంలో ఉన్నప్పుడు లోకమాలిన్యం మనకు అంటుకోకుండా లోతు ఏ విధంగా, లోతుని చూసి అన్ని మతస్థులందరూ చాలా చీప్గా మాట్లాడతారండి. లోతు ఎంత పవిత్రుడో మీకు ఏం తెలుసు? లోతు చాలా పవిత్రుడండి. అర్థమవుతుందా? లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఆ పాప పట్టణంలో ఉన్నా కూడా ఆ లోకమాలిన్యాన్ని తనకు అంటించుకోకుండా తన పిల్లలందరూ వర్జన్స్ అండి. లోతుకున్న 2 కుమార్తెలు వర్జన్స్. వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా పెంచాడు. ఆ పాపంలో వాళ్ళ పిల్లలు పాడవకుండా ఎంత బాగా పెంచాడండి. సొదొమ గొమొర్రా అనేది ఒక వ్యభిచార పట్టణం. వాళ్ళిద్దరు పిల్లలు వర్జన్స్ అండి. వాళ్ళిద్దరు చెడిపోయిన వాళ్ళు కాదు. అంత పాపంలో కూడా వాళ్ళిద్దరు పిల్లల్ని ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా
కాపాడుకున్నాడు లోతు. తన పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందండి. ఇదనమాట. సో, లోతులాగా ఇప్పుడు ఎవరండి ఆళ్ళ పిల్లల్ని పెంచుతున్నారు? ఆళ్ళ పిల్లలు అంత చక్కగా, పవిత్రంగా, పరిశుద్ధంగా పెంచేవాళ్ళున్నారా? చాలా రేర్ అండి. అర్థమవుతుంది. అందుకనే లోతుని ఎవరు చీప్ చేయొద్దండి. లోతు గ్రేట్ అండి. ఆ సొదొమ, గొమొర్రాలో ఆ యొక్క లోకమాలిన్యాన్ని అంటించుకోకుండా చక్కగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాడండి. లోతు గురించి అంత చీప్‌గా మాట్లాడతారు గానీ, లోతు లాంటి పేరెంట్స్ ఎవరుంటారండి? పిల్లలు ఎలా పాడైపోతున్నారు ఇప్పుడు. మొన్నే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. ఆళ్ళ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలంట. ఆళ్ళిద్దరు అబ్బాయిలు రెండో సెకండ్ క్లాస్ చదువుతున్నారంట. ఆ క్లాస్ రూమ్‌లోని పిల్లలందరూ ఆళ్ళిద్దరిని హింసిస్తున్నారంట. అర్థమవుతుందా? లోకం చాలా దరిద్రంగా ఉందండి. ఇంత దరిద్రమైన లోకంలో లోతు ఆళ్ళ పిల్లల్ని ఎంతో పవిత్రంగా పెంచాడు. తన పవిత్రంగా ఉన్నాడు. తన భార్యను పవిత్రంగా ఉంచుకున్నాడు. అలా లోతులా మనం కూడా ఉండాలి. జనరేషన్ పాడైపోయిందండి చెత్త. యేసే రెండో రాకడ ఇంక వచ్చేస్తుంది. రాకడనేది సమీపించేసిందండి. నీతి, నిజాయితీలేమీ లేవు. నీతి, నిజాయితీలు లేవు. అంతే కాకుండా ఆహ్, నీతి, నిజాయితీ లేవు. నైతిక విలువలు లేవు. ప్రపంచంలో నైతిక విలువలు లేవు. చండాలం, చండాలం అంటే చండాలంగా తయారైంది లోకం. ఏమీ లేవండి. క్రైస్తవులు కూడా చాలామంది చెడిపోయారండి. చాలామంది క్రైస్తవులు చెడిపోయారు. నామమాత్రపు క్రైస్తవులు. ఆళ్ళ సంఘాలకెళ్ళేది కూడా వ్యభిచారం చేయడానికే ఎళ్తారు. దేవుడిని భక్తితో ఎళ్ళరు. దేవుని భక్తితో ఎళ్ళరాళ్ళు. వ్యభిచారం చేయడానికే సంఘాలకెళ్తారు. కొంతమంది క్రైస్తవులున్నారండి అటువంటోళ్ళు. అర్థమవుతుందా? సో, వ్యభిచారపు క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. వ్యభిచార క్రైస్తవులు ఎక్కువైపోతున్నారండి. ఆళ్ళ సంఘాల్లోకెళ్ళి వ్యభిచారం చేయడానికే గానీ, దేవుడిని పూజించడానికి ఎళ్ళట్లేదు. దేవుడిని స్తుతించడానికి ఎళ్ళట్లేదు. అర్థమవుతుందా? లోకమంతా పాడైపోయిందండి. ఈ భ్రష్టు పట్టిపోయిన, కుళ్ళిపోయిన లోకంలో మనల్ని మనం రక్షించుకోవాలి. లోతు ఏ విధంగా సొదొమ, గొమొర్రాలో తనను తాను రక్షించుకున్నాడో, ఆ విధంగా మనం కూడా మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ భయంకరమైన వ్యభిచారపు లోకం నుంచి. అర్థమవుతుందండి. అందుకనే మన జీవితంలో ఏం జరిగినా మనం బాధపడకూడదు. మనం పరిగెట్టుకొని ఎళ్ళిపోవాలి. గురి యొద్దకే పరిగెట్టాలి. అర్థమవుతుంది కదండీ! సో, ఈవేళ వాక్యం అయిపోయిందండి. నేను చెప్పాల్సిన 3 రెఫరెన్స్‌లు